మనుషుల ప్రేమల్లో మార్పులుంటాయి. కొన్నిసార్లు ఎక్కువ ప్రేమ చూపిస్తారు. కొన్నిసార్లు ఎక్కువ ద్వేషిస్తారు. కానీ యేసయ్య ప్రేమలో ఎప్పుడూ మార్పు రాదు. ఆయన ప్రేమ సత్యమైనది, స్వార్థము లేనిది. అన్నిసార్లు అందరూ మనతో అనుకూలంగా ఉండరు. మనుషులను చూసి మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనుషులు ఎప్పుడూ ఒక తీరుగా ఉండరు. దేవుడు మాత్రమే మార్పు లేనివాడు, మంచివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహోదరి సహోదరుడా, మనుషుల మాటలు చూసి, మనుషుల ప్రేమలు చూసి, మనుషుల మాయలు చూసి, మనుషుల మోసాలు చూసి కృంగిపోకు. ఎప్పుడూ ప్రేమతో చూసే యేసు వైపు చూడు. నీ జీవితం బాగుంటుంది. నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. యేసయ్య ప్రేమ మార్పు లేనిది. ఇవాళ మనుషులు దూరమై మనం ఒంటరి వారము కావచ్చు, కానీ రేపు ప్రభు దగ్గర యుగయుగాలు కోటాను కోట్ల పరిశుద్ధులతో ఉంటాం. భూమి మీద ఒంటరి జీవితం కూడా శాశ్వతం కాదు, కొద్ది కాలమే. ఏదో ఒకరోజు భూమిని దాటి వెళ్ళిపోతాం. అప్పుడు ప్రభువుతో యుగయుగాలు ఉంటాం పరలోక రాజ్యంలో. ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు, వేసే నిందలు, మోసే నేరాలు, వాటిని లక్ష్య పెట్టకూడదు. అవన్నీ కూడా ఒంటి మీద దుమ్ము లాంటివి, రాలిపోతాయి. శాశ్వత కాలం నిలిచేది ప్రభు ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమ, కల్మషము లేని ప్రేమ. ఆయన ప్రేమను పోల్చి చెప్పడానికి ఈ లోకంలో ఎవరి ప్రేమ చాలదు. అమ్మ, నాన్న, అన్న, తల్లి, చెల్లి, భార్య, బిడ్డ ఎవరూ సరిపోరు. అందరికీ మించిన వాడు యేసయ్య. ఆయన వైపు చూద్దాం. ఆయన ప్రేమలో స్థిరంగా నిలబడదాం. పరలోకం చేరినట్లు ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుందాం. మనుషుల మాటలు చూసి కృంగిపోకు. ఈరోజు ప్రేమతో మాట్లాడిన నీ తల్లి ఒకరోజు నిన్ను ద్వేషించవచ్చు, దూషించవచ్చు. నీ భార్య, భర్త, బిడ్డ, చెల్లి, అన్న, తమ్ముడు, స్నేహితుడు అందరూ మనుషులే. కొన్నిసార్లు మంచిగుంటారు, కొన్నిసార్లు ద్వేషిస్తారు, దూషిస్తారు. జాగ్రత్త, విశ్వాసం కాపాడుకో. పరలోకంలో కలుసుకుందాం.